నజరేతు వాడ నన్ను విడచిపోకయా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా. నజరేతు వాడ నన్ను విడచిపోకయా, నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా.
మారనిది మరువనిది విందనిది ఎడమాయనిది మారనిది మరువనిది వీడనిది ఎడమాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ
గొప్ప దేవాన్ని కొందనాడు స్తోత్రాలు నా ప్రభావ ఉదయకాలం దాసుని నిలబెట్టు ఈ నామానికి మహిమకరంగా మాకు దీవెనకరంగా సంఘములకు ఆశీర్వాదకరంగా జరిగించారు ప్రభావ అయా బిడ్డలు పాడిన పాటల్లో కూడా మీరున్నారు తండ్రి వారి కంఠస్వరాలు మీరు ముట్టారు ప్రభావ నీకు వందనాలయ్యా జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా ఘనత మహిమ ప్రభావాలు మీరు ఆరోపించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాం తండ్రి ఆమేన్. అందరం లేచి నిలబడినట్లయితే దావీదు రాసిన కీర్తనలు 96వ అధ్యాయం చదువుతాం. యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అన్య జనులలో ఆయన మహిమను ప్రచురించుడి. సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగిన వాడు. సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ మట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృజించిన వాడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి. మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములోనికి రండి. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయను. ఈ సువార్తను ఈ వార్తను అన్య జనుల్లో ప్రకటించుడే. యెహోవా వేంచేయుచున్నాడు. ఆకాశము సంతోషించును గాక, భూమి ఆనందించును గాక. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించును గాక. పొలమును దాని యందు గల సర్వమును యెహోవా సన్నిధిని ప్రదర్శించును గాక. మన వృక్షములన్నీ ఉత్సాహధ్వని చేయును గాక. జనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకమునకు గల విశ్వాసతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించును గాక. వాక్యము మనం ఎలాగో చదవలేము. ఇక్కడ ఎందుకు చదివిస్తామంటే ఆదివారం అయినా వారానికి ఒక అధ్యాయం అయినా మీరు ఎలాగో ఇలా దగ్గర చదవరని. ఇటువైపు ఒకళ్ళ మాట ఇటువైపు ఒకళ్ళ మాట కన్నా వాళ్ళకి నోరు లేదా? ఎందుకు వాక్యం చెప్పడానికి కూడా ఎందుకంత బాధ మీకు? చెప్పింది మాట చెప్పడానికి అర్థం కావట్లేదా? అర్థమవుతుందా? మరి గట్టిగా చెప్పొచ్చుగా వాక్యం. మనలో ఉన్న సైతాన్ని పోయింది కదా ఆ వాక్యం చెప్తానికే చెప్పడం గట్టిగా. మరి
సాక్ష్యం సమయం మరి ఎవరైనా సాక్ష్యాలు చెప్పేవారు ఉన్నట్లయితే చెప్పి దేవుని కనపరచవలసిందిగా ప్రభు పెట్టుకోవాలి. స్తోత్రాలు కూడా వచ్చిన మీ అందరికి కూడా ప్రభుత్వ వందనాలు. చెప్పే సాక్ష్యం ఏంటంటే మరి దైవజనులు మరి 2 వారాల నుంచి ఎంతో బలహీనంగా ఉన్నప్పటికీ మరి మేమైతే ఫస్ట్ జ్వరం అని చెప్పేసి 104, 105 జ్వరం ఉంది. 104, 105 ఉన్నప్పటికీ అక్కడికి వెళ్ళి ఇంజక్షన్ చేయించుకొని వచ్చారు. అయినా సరే జ్వరం కంట్రోల్ అవ్వట్లేదు. అలాగే ఆదివారం 3 మందిరాలకి తిరిగి వచ్చేటప్పటికి ఎలా వచ్చిందంటే 2 కాళ్ళు మొహం మొత్తం రెడ్ కలర్లో మన లైట్ పింక్ కలర్లో వచ్చేసింది. మరి ఎందుకు ఎలా వచ్చింది అనేటప్పటికి స్వప్న కూడా అలాగే మాతో పాటు వచ్చి బిడ్డ మరి సిలైన్ పెట్టింది. ఆదివారం సాయంత్రం సిలైన్ పెట్టిన తర్వాత ఉదయానికల్లా ఎలా వచ్చేసిందంటే కాళ్ళు మొహం అంతా నీరు వచ్చేసింది, చేతులు కాళ్ళు అంతా నీరు వచ్చింది. సర్లే వాళ్ళు అది పడలేదేమోలే, యాంటీబయాటిక్ అది చేస్తున్నాం కదా అందుకే పడలేదని చెప్పేసి సోమవారం అంతా ఏం చేశారంటే రెస్ట్ తీసుకున్నారు. ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకొని ఆ ట్యాబ్లెట్లు అనేది వేయటం మానేశారనమాట. ఇంకా మానేసిన తర్వాత అలా రెస్ట్ తీసుకున్న తర్వాత ఆ నీరు అట్లాగే ఉంది. ఇంకా దాని ఎఫెక్ట్ ఏమో అనుకున్నాం మేము. మళ్ళీ మంగళవారం ఏం జరిగిందంటే ఇంకా మరి వివాహం దగ్గరికి వస్తుంది కదా, శుభ్రాకులన్నీ వేపిద్దామని మరి 3 అయ్యగారు నేను రుచిత మరి 3 వెళ్ళాం. మంగళవారం వెళ్ళేటప్పటికి ఆయన నడవలేకపోతున్నారు. మేము ముందుకెళ్ళిపోతున్నాము, అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నారు. ఏంటి ఇంత స్లోగా వస్తున్నారు, నడవలేకపోతున్నారు అని నేను అంటుంటే మనకు బాగోలేదు, మేము డిమార్ట్కి వెళ్ళి డోర్ కర్టన్స్ తీసుకుందాం అంటే అక్కడికి ఎక్కడ పడితే అక్కడ కూర్చుండిపోతున్నారు, నిలబడలేకపోతున్నారు. ఏంటి ఎలా ఉన్నారని చెప్పేసి సరే ఇంకేం కొనకుండా డోర్ కర్టన్స్ వరకు తీసేసుకొని గబగా వచ్చేసాను. వచ్చిన తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత మధ్యసారితో భోజనం చేశాను. చేస్తుంటే ఏమవుతుంది ఇంకా ఆయనకి ఇంకా బాగుండలా. ఆ రోజు మన శుభ్రేఖ దగ్గరికి వెళ్ళి అది ప్రింట్ వేయించి ఆ నైట్ వచ్చేసాం. తెల్లవారు బుధవారం పొద్దున్న ఏం జరిగిందండి, ఇంకా బాగా ఎక్కువైపోయింది నీరు. కానీ ఒళ్ళంతా నీరు వచ్చేయటం, 2 కాళ్ళు రెడ్డిష్గా ఎలా అంటే అసలు నాకే భయం వేసింది అనమాట. మరి ఇలా ఉంది ఏంటని చెప్పేసి సరే వెళ్ళిపోదాం పదయ్య హాస్పిటల్కి వెళ్దామంటే మరి ఆయనే కాలు తోలాలంటే మరి ఇబ్బందిగానే ఉన్నారు. ఎవరు ఫోన్ చేయాలో కూడా అర్థం కాదు నాకు. సరే పద అని చెప్పేసి ఇంకా 11 అలా అవుతుంది, బయలుదేరి వెళ్ళాం అనమాట. అలాగే కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా 12:30 అలా అవుతుంది. ఇంకా అక్కడ కారు పెట్టేసి మరి నానబెట్టేసుకొని మరి ప్యాంటు ఉంటే మనకి చూడటానికి కుదరదు కదా, లుంగి కట్టుకున్నారు. ఆయనే కట్టుకొని వెళ్ళాం. మరి ఎందుకంటే మా మామయ్య గారికి కూడా అలాగే వచ్చింది. చివరి దినాల్లో అలా వచ్చిన తర్వాత మరి ఆయనకి సీరియస్ అయ్యి చనిపోవడం జరిగింది. ఇంకా నాకేమో భయం వేస్తుంది, ఏం చేయాలో అర్థం కాని స్థితిలో. మరి అలా వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన చేసుకుంటున్నాను బండి మీద, ప్రభువా ఏంటైనా ఎందుకు ఈ శోభన వస్తుంది, మరి ప్రతిసారి కూడా సేవకుడి మీదకి ఇలా మరి శోధన వస్తుంది కదా, మరి ముందే వివాహం ఉంది, మరి ఎన్నో రోజులు లేవు, మరి చాలా పనులని ఏ పని కూడా మేము చేసుకోలేకపోయాం కదా అని ప్రార్థన చేసుకుంటా బండి మీద కూర్చొని వెనకాల ప్రార్థన చేసుకుంటా వెళ్తుంటే ఇంకా విజయవాడలో శ్రీనివాసరావు గారు అని మా మామయ్య గారిని అక్కడే చూపించాం. ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇంకా ఆయన కారు ఎక్కబోతున్నారు. ఇంకా మమ్మల్ని చూసి ఆగారు. ఏంటమ్మా అంటే ఇలా ఈయనకి కాళ్ళు అవి వాపులు వచ్చేసినాయండి, రెడ్ కలర్లో మారిపోయిందంటే ఎప్పటి నుంచి అమ్మా అన్నారు. ఇలా 3 రోజుల నుంచి ఉందండి అని చెప్పారు. చెప్పిన తర్వాత లోపల తీసుకెళ్ళి టెస్ట్ చేసి ఆయన చెప్పేసాడు సెల్యులైట్ అంటారంట దాన్ని. అయ్యగారు నాకు 3 రోజుల ముందే చెప్పారు. ఏమన్నారంటే అమ్మ మా నాన్నలాగా వచ్చిందంటే నేను క్యాట్లేసాను, ఎందుకు వచ్చింది అలాగే రాదని నేను గట్టిగా అరిచాను అనమాట. కాదమ్మా ఇది మా నాన్నలాగా వచ్చిందని అంటున్నారు ఆయన, కానీ నేను పట్టించుకోలేదు, ఎందుకు వచ్చింది అలా ఎందుకు వచ్చింది అని చెప్పి గట్టిగా గద్దించాను. ఆయన లోపలికి వెళ్ళి చూడగానే వాళ్ళు అదేనండి ఇది సెల్యులైట్ అనగానే నాకు గుండు జారిపోయి కాళ్ళు చేతులు వణుకొచ్చేసింది. ఏంటి ప్రభు ఇది ఎందుకు వచ్చింది అయ్యా అని చెప్పేసి నాకు టెన్షన్ వచ్చింది. ఆయన ఏమన్నారంటే మాకు ఆల్ట్రా స్కాన్ రాస్తున్నాము, మీరు రాపించుకోండి, మీరు ఏం కంగారు పడద్దు, మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆయన
మీరు ఇది రాపించుకొని సాయంత్రం 6:30కి రండమ్మా మళ్ళీ చూస్తానని ఒక ఇంజక్షన్ చేశారు. నడవలేకపోతున్నారు, అసలు చాలా ఇబ్బంది పడుతున్నారు, నాకైతే చెప్పట్లేదు. మరి వెంటనే వెళ్ళి మరి ఆల్మోస్ట్ తీపిచ్చినాము. తీపిచ్చిన తర్వాత మరి 2 3 వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. మరి మేము హాస్పిటల్లో ఉండగానే సుమి ఫోన్ చేస్తే నాకు టెన్షన్లో అమ్మ మీ నా తాతయ్య లాగా వచ్చిందని చెప్పాను అనుకుంటా, నాకు గుర్తులేదు. అలా అప్పుడైతే ఆ పిల్లకి చెప్పాను, అది భయపడకుండా ఏడ్చుకుంటా అది వచ్చేసింది బంధం నుంచి. ఇంకా ఇంటికి సాయంత్రం మళ్ళీ 6:30 7 మళ్ళీ తీసుకెళ్తే ఆ రిపోర్ట్ చూసి నాన్న నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు కదా నాన్న, ఎందుకు ఇంత సీరియస్ అయిందా ఉంచుకున్నావు నువ్వు అని అంటే, మరి మాకేమో తెలియదు సార్, మరి మేము ఎంతవరకు జ్వరం అని ఆ జ్వరం ట్రీట్మెంటే చేస్తున్నాం కానీ మరి మాకు తెలియదు కంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇది షుగర్ ఉన్న వాళ్ళకే వస్తుంది. మరి ఇది షుగర్ వెంటనే షుగర్ టెస్ట్ బీపీ టెస్ట్ చేశారు, షుగర్ లేదు బీపీ లేదని వచ్చింది. మరి ఎందుకు వచ్చిందో కూడా నాకు అర్థం కావట్లేదు నాన్న. మరి మీకు షుగర్ ఉన్న పేషెంట్లకు వస్తుంది, ఆ షుగర్ కంట్రోల్ చేస్తే ఈ ఇన్ఫెక్షన్ అనేది పోయింది, మరి మీకు అసలు ఒక నిమిషం కూడా నిలబడద్దు, కూర్చొని నువ్వు రెస్ట్ తీసుకోవాలి, చాలా టైం పట్టింది ఇది అని చెప్పేటప్పటికి నాకు భయం వేస్తుంది. మరి ముందు మరి చాలా మరి ప్రార్థనలు ఉన్నాయి, మరి అలాగే మరి పెళ్లి విషయంలో కూడా మన శుభలేఖలు అలా పేపించాం, మనం తెచ్చేవాళ్ళు లేక మరి ఎవరికైనా ఇవ్వాలి కదా, బంధువులందరికీ ఇచ్చి రావాలి, మరి ఎలా చేయాలో నాకు అర్థం కాక మరి సరే అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత గురువారం రోజు ఇంకా మరి చాలా బరువుగా బండ్లల్లో అయిపోయింది, స్తంభాల్లాగా అయిపోయింది 2 కాళ్ళు కూడా. మరి ఇంట్లో ఉంటే ఎలాగా ఉంటుంది అని చెప్పేసి మరి ఆ రోజు ఉపవాస ప్రార్థన కదా వెళ్దాం అన్నారు. అలాగే మరి ఆయనకు డ్రైవింగ్ చేసుకుంటే వెళ్ళాము కానీ అక్కడ అసలు కూర్చోలేకపోయారు, కనీసం ప్రార్థన కూడా చేయలేకపోయేసరికి అక్కడ పడుకోబెట్టి మరి స్వప్న ఏమో తెప్పించి చేపించింది కానీ అసలు వెళ్ళిపోదాం అంటున్నారు. వచ్చాం కదా ఉండు అని అమ్మ నేను మరి రుచిత మేమందరం కలిసి సేవకుల కొరకు అక్కడ ప్రార్థన చేసాము. మరి అలాగే పడుకుని పోయాలి, కాళ్ళు మొహం మొత్తం ఎరుపు రంగులోనే ఉంది. ఇంకా సాయంత్రం త్వరగా ముగిచ్చే అమ్మ వెళ్ళిపోదాం అన్నప్పుడు మరి అలాగే ప్రార్థనలు జరిగినాక మళ్ళీ వచ్చేసాం. శుక్రవారం శనివారం మళ్ళీ ఏలూరులో ప్రార్థనలు. ఇంకా నా వల్ల కాదమ్మా నేను రాలేను అనేటప్పటికి ఇంకా రెస్ట్ తీసుకోమన్నారు. మళ్ళీ ఇలా ఏదైనా జరిగిందంటే మళ్ళీ ఆదివారం కూడా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి ఇంక ఇంట్లోనే పెట్టేసి ఆ 2 రోజులు ట్యాబ్లెట్లు స్తంభాలు ఇక్కడ ఇంత లావున అయిపోయినాయి 2 కాళ్ళు. నాకు ఆ కాళ్ళు చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే పగిలిపోతాయేమో అన్నట్టుగా అనిపిస్తుంది, అలా బిరుసుగా ఉబ్బిపోయినాయి 2 కాళ్ళు కూడా. ఇక ప్రార్థన చేస్తున్నారు ఏలూరులో మరి 2 రోజులు బస్సు ప్రార్థనలు ఇస్తాను, బస్సు ఎక్కిచ్చేసి ఇస్తాను పంపించాం. అమ్మ మరి డాడీ బాగాలేదు నువ్వు వెళ్ళమ్మా నువ్వు చూసుకోవాలి అన్నప్పుడు మరి అక్కడ బిడ్డలు కూడా 2 దినాలు ఎంతగానో మొన్న పెట్టారు సేవకుడి కొరకు. మరి సంఘ ప్రార్థన ఎంతో గొప్పది కనుక మరి దాసులు బలహీనంగా ఉన్నప్పుడు మరి ప్రార్థించి మీ అందరికీ కూడా ప్రభుత్వ వందనాలు. ఎంతగానో మరి బలహీనయ్యాడు, వాళ్ళ ఆదివారం కూడా మరి రాలేని పరిస్థితి, మరి అయినా 2 చోట్ల బలారాజుని ఇవ్వాలి నేను అలాగలా వస్తాను అని చెప్పేసి అన్నప్పుడు మరి నేను చేసి ఒక్కటే నేను విజ్ఞాపన ఏం చేస్తానంటే దేవుని యొక్క సన్నిధిలో మన ప్రార్థన ఏదైనా సరే దేవుడు ఆలకిస్తాడు. మరి కరోనా వచ్చినప్పుడే ఆయన చనిపోవాలి, కరెంట్ షాక్ కొట్టినప్పుడే చనిపోవాలి, కానీ చనిపోవడం అనేది మాత్రం దేవుడి చిత్తం కాదు. మరి ఆయన పని ఆ సేవలో మమ్మల్ని దేవుడు వాడుకుంటున్నాడు. అనేక శోధనలు వస్తున్నాయి కానీ మరి ఆ శ్రమ దినమున నాకు వాక్యం 100 దినాలు అదే గుర్తుకొచ్చింది. శ్రమ దినమున నువ్వు కృంగిని ఎడల నువ్వు చేతగానిదానం అవుతావు కదా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అని దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఆ వాక్యాన్ని బట్టి నేను ధైర్యం తెచ్చుకోవడం జరిగింది. మరి ఆయన అయితే బయటకు కూర్చొని అమ్మ ఒకటే అయిపోతుంది కదమ్మా, మరి మీకు ఇంకా పెళ్ళిళ్ళు కూడా రాలేదని బాధపడుతుందంటే మరి తర్వాత నేను లోపల బాధ ఉన్నప్పటికీ నేను పైకి అరిచాను అనమాట. ఎందుకు మీరు అవన్నీ ఆలోచిస్తున్నారు, ఎందుకు ఇప్పుడు ఏం జరిగిందని చెప్పి నేను క్యాంప్ చేశాను కనుక మరి వివాహ విషయంలో చాలా పనులున్నాయి. మరి మీ అనుదిన ప్రార్థనలో దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మరి వివాహం అనుకున్న దగ్గర నుంచి కూడా చాలా ఆటంకాలు వస్తున్నాయి. ఎందుకు ఈ ఆటంకాలు అంటే సాతానుడు అనేక రకాలుగా గలిబిలు చేసేస్తున్నాడు మాకు. అయినప్పటికీ తన ఉచితమైన కృపను బట్టి మరి వివాహం ఘనంగా జరిగేలాగా మరి అడిగారు కూడా మన కాళ్ళు మళ్ళీ అది రిపీట్ కాకుండా ఇన్ఫెక్షన్ అనేది ఆ సెల్యులేటివ్ అనేది ఒక్కసారి ఎంటర్ అయిందంటే అది పోదు.
ఎందుకంటే మా మామయ్య గారి విషయంలో మేము చూసాం కనుక మరి ఆ సేవకుడి కొరకు మరలా ఇన్ఫెక్షన్ సెల్యులైట్ అనేది మరలా రిపీట్ కాకుండా మరి మీ అనుదిన ప్రార్థనలో సేవకుడి కొరకు మరి ప్రార్థించండి. మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టుంటే దయతో నన్ను క్షమించండి. ఎందుకంటే మరి సేవకుడు అలా బలహీనంగా ఉన్నప్పుడు మరి మీరు బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరు కూడా బాధ్యత ఉండాలన్న ఆశ. ఎందుకంటే ఎవరు వెళ్ళిపోతే ఏంటని చెప్పేసి వదిలేయకుండా ఒక బాధ్యత కలిగి ఉండాలని నేను ఆశపడుతున్నాను. అలాగే మీ అనుదిన ప్రార్థనలో దయచేసి మన సేవకుడి కొరకు ప్రార్థన చేయమని ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించుకున్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, సేవకుడా, ప్రార్థించిన చూసిన జనాన్ని సేవకుడు మధ్యలోకి నడిపించుకోవాలి బట్టి నీకు దాసుడి కావలసిన శక్తిని ఇన్ఫెక్షన్ మూడు ఆరాధనలోని దాసుడు పొందుతూ ఉండగా శక్తితో నింపండి, బలముతో నింపండి, ఆరోగ్యంతో దాసుడు చిన్నయ్యా. వివాహం విషయంలో కూడా వాతావరణాన్ని అనుకూలపరచండి. శుభ్రాకలు పంచటకు కానీ పెయింట్లు వేయించటకు అనేక పనులు మా ముందుంటున్నాయి. వాటికి కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాము. ఎప్పుడు శరీరంగా బలహీనం అవుతామో ఆత్మలో బలంగా నిలబెట్టేది దాసుడిని మొదలుకొని నాయన అద్భుతమైన బలముతో మీరు నింపండి. పూర్ణగా మీరు నింపండి. మా ప్రభు దాసుని కుడి ఎడమలు మీరు ఆవరించండి. వారి కాలుమల్లో కూడా సంపూర్ణమైన స్వస్థత, విడుదల, నెమ్మదిని మీరు దయచేయండి. అయా ఏడు పిల్ల గంతులు వేసినట్టుగా దాసుడు గంతులు వేయాలయ్యా. మీరు నాట్యం ఆడినట్లుగా దాసుడు మీరు బలపరచబోతున్నారు. స్తోత్రములు. జరుగు ప్రతి కార్యక్రమాలను చేతులకు అప్పగిస్తూ ఉండగా ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఆరోపించుకోవాలి. నాజరైన యేసుక్రీస్తు నామములో మీకు స్తుతించి బ్రతుకులాడి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. మనందరం లేచి నిలబడినట్లయితే పాట పాడుకుందాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమని వెనుదీసువా వెనుదీసువా. కరుణించి కాపాడి రక్షింపగా హల్లెలూయా. మనందరం మోకరించినట్లయితే
ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము కూడా తలలో ఉంచి మోకరించినట్లయితే, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, గొప్ప దేవా, నీకు వందనాలు నాయన. అయ్యా, ఇదిగో నా ప్రభు, ఇప్పటి వరకు మీరు జరిగించిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి నీకు స్తోత్రాలు నా ప్రభు. అయ్యా, ఇదిగో నా ప్రభు, నీ దాసుడు నీ పక్షాన్ని నిలబడుతూ ఉండగా నీ సన్నిధి, నీ ఆత్మను మాకు తోడుగా ఉంచి, అయ్యా ఇదిగో నా ప్రభు, అయ్యా నువ్వే తోడుండి ప్రతి కార్యక్రమంలో నీ సన్నిధి, నీ ఆత్మను తోడుగా ఉంచమని యేసునామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. ఏర్పాటు చేశారు కనుక అందరినీ ప్రాణపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ విషయాన్ని గమనించి రేపు దినాన ప్రారంభంలో పొందవలసిందిగా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. ప్రకటన చేయబడుతుంది. ఆలోచించవలసిందిగా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. జిల్లా విజయవాడ చాలాపాడు అభ్యస్తులు వ్యవస్థాప ప్రార్థన వ్యవస్థ సమయం పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధులు కోసవస్తులు ప్రేమ ప్రదర్శన సంబంధించిన అన్ని కోడల సత్యనారాయణ వారు 27 సంవత్సరాలు వయసు గమనించాలి. మరి కుమారి వివాహం తేదీ 16/8/2024 ఉదయం 10 గంటలకు రైస్ స్టేషన్ ముందు మానకొండ ఆనందవార్త పరిశుద్ధ వివాహము జరిగించుటకు నిర్ణయించబడింది కనుక ప్రకటన చేస్తున్నాం. వేరుగారు పరిశుద్ధ వివాహం ద్వారా జరపరచకూడదని ఏమైనా న్యాయమైన ఆటంకం మీరు ఎవరైనా తెలుసుకొని రుజువుపరచగలిగిన లేకపోవడం సాక్ష్యాలతో వివాహ తేదీలకు తెలియపరచవలసి కోరుచున్నాము. ఇది మనది మంచిది. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధుల ఆరాధన బట్టి స్థుతిస్తున్నాం. విషయాలు వాక్యము ధ్యానిస్తుందా మాతో అందరితో మాట్లాడాలని యేసు పరిశుద్ధ నామమున దేవుని పరిశుద్ధ నామమునకు దేవుని వాక్యం చదువుతాం. పరిశుద్ధ సమయంలో 25వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతున్నాం. దావీదు నాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏదీ పోకుండా దావీదునకు కలిగిన
నాబాలునకు కలిగిన నాబాలునకు కలిగిన దాని అంతటిలో ఏది పోకుండా ఈ ఈ అరణ్యంలో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయించు వచ్చితిని. ఉపకారమునకు నాకు అపకారము చేసి ఉన్నాడే అని అనుకొని అతనికున్న వారిలో ఒక మగ పిల్లవాడి అయినను తెల్లవారునప్పటికీ నేనుండనియ్యను. లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలగచేయును గాక అని ప్రమాణము చేసి ఉండెను. అబిగయీలు దావీదును కనుగొని రథము మీద నుంచి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలనైన నన్ను మాట్లాడనిమ్ము. ప్రభునందు ప్రియమైన దేవుడు వెళ్ళారా, గమనించండి. దావీదు దేవునికి సాదృశ్యముగా ఉన్నాడు. నాబాలు మనకి సాదృశ్యంగా ఉన్నాడు. దావీదు పలుకుతున్నాడు, నాబాలుకు కలిగిన దాన్ని నేను సంరక్షించాను. నాబాలు ఉపకారానికి బదులు అపకారము చేసి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితాల్లో గొప్ప మేలులు చేస్తూ మన చుట్టూ, మన బిడ్డల చుట్టూ, మన కుటుంబాల చుట్టూ ఆయన కంచి వేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి మేలు చేస్తున్న దేవుడికి మనకు ఆరోగ్యం ఇస్తూ, ఆయుష్ ఇస్తూ, మన అవసరాలు తీరుస్తూ, మనల్ని జ్ఞాపకము చేసుకుంటూ, మనల్ని కాస్తూ, మిమ్మల్ని పుట్టువాడు నాకు కనుగుడ్డును ముట్టినట్టేనని ఆయన కంచా కాపుదల మనకు వేస్తూ మనల్ని జ్ఞాపకము చేసుకుంటున్న దేవుడికి, మనకి ఇన్ని ఉపకారములు చేస్తున్న దేవుడికి మనము చేసే ప్రత్యుపకారం ఏమైనా ఉందా? దావీదు నాబాలు విషయంలో బాధపడుతున్నాడు. నేను నాబాలుకు కలిగిన దాన్ని కాల్చి తిని ఒక్కటి కూడా నష్టపోకుండా కాపాడాను. దానికి నాబాలు నాకు ఉపకారముకు బదులు అపకారం చేశాడు. దేవుడు కూడా మన జీవితాల్లో అనేక మేలులు, ఆయన కంచె కాపుదల మన చుట్టూ వేస్తున్నాడు కదా. మరి మనము దేవునికి ప్రత్యుపకారం ఏం చేస్తున్నాం? మనకు దేవుడు చేసిన ఉపకారానికి మనం ఏం చేస్తున్నాం? దేవుడు పిల్లారా, దేవుడు రోజు మనం ఏదో చేస్తామని అందరూ ఆశించారు. కానీ సమయం వచ్చినప్పుడు మాత్రం దేవుని పక్షాన మనం నిలబడాలి. హల్లెలూయా. నాబాలు దగ్గరికి దావీదు రోజు పండించాల దోతలు తనకి ఏదన్నా ఇమ్మని ఆహారాలు. సమయం వచ్చింది, ఒక్కసారి సమృద్ధి కలిగి ఉన్నారు, వాళ్ళు సంతోషిస్తున్నారు, పంపించారు. దానికి నాబాలు తిరుగుబాటు చేశారు.
దేవుడు కూడా మనం నిత్యము ఆయన సువార్త పాటించేయాలని, ఆయన పని చేసేయాలని, ఆయన మనం అంతా ఇచ్చేయాలని ఆయన ఎన్నడూ మన దగ్గర నుంచి ఏం ఆశించారు. కానీ తన ప్రజలకు దావీదు పంపించింది నా వాళ్ళ దగ్గరికి దావీదు కొరకు కాదు, తనతో పాటు ఉన్న తన ప్రజలకు. దేవుడు కూడా మనం ఏదో దేవుడికి చేసేయాలి, మనం పెట్టేదేదో దేవుడు తినేయాలని కాదు, ఆయన బిడ్డల కూడా. హల్లెలూయా. మనము ప్రత్యుపకారము అంటే దేవుడికి ఏదో పెడతామని కాదు, కానీ ఆయన ప్రజలకు మేలు చేయటమే ఆయనకు ఉపకారము చేయటం. హల్లెలూయా. అది ఎల్లప్పుడూ చేయవలసిన పర్లేదు. ఆ సందర్భం వచ్చినప్పుడు, ఆ సమయము వచ్చినప్పుడు దేవుడు మన యొద్ద నుంచి ఆశిస్తుంది ఆయన కొరకు కాదు, తన ప్రజల కొరకు. నాబాలంట దావీదు మీద తిరుగుబోటు చేశాడు. దావీదెవరో నా ఆస్తిలో దావీదెవడో, యెషయా కుమారుడెవడో, మనం కూడా సందర్భం వచ్చినప్పుడు తిరుగుబాటు చేస్తాం. దేవుడు ఎవడో ఏం చేశాడు, ఏం పెట్టాడు, ఎందుకు ఇవ్వాలి, ఎందుకు చెయ్యాలి, నా వాళ్ళు తిరుగుబాటు స్వభావము కలిగిన ఉదయకాల సమయంలో దేవుని యందు విశ్వాసం ఉంచిన మనము నాబాలు వలె తిరుగుబాటు స్వభావం కలిగిన వారముగా ఉండకూడదు. ఒకే ఇంట్లో ఒకళ్ళు తిరుగుబాటు కలిగిన వారు ఉన్నారు, మరో ఒకళ్ళు ఉన్నారు. చదివినట్లయితే అగీబాలు నాబాలు భార్య ఉంది, ఆవిడ దావీదుని కనుగొనండి. హల్లెలూయా. అంటే కనుక్కుంది. దేవుడు పెట్టారా ఇంట్లో ఎవరో ఒకళ్ళన్నా దేవుణ్ణి కనుగొనేవారు ఉండాలి. చాలా గృహాల్లో కనీసం భర్త గుడుగురానైతే భార్య అన్నా వచ్చేది, కనీసం భార్య గుడుగురాని భక్తి లేనిదైతే భర్త అన్నా కలిగి ఉంటారు. ఇద్దరూ ఒకే మాట ఏకీభవించి ఉండేవాళ్ళు అయితే ఇక వాళ్ళ కుటుంబం పైకి రావాలి. ఇక్కడ నాబాలు తిరుగుబాటు స్వభావం కలిగిన వాడు, అని అగ్గిబాడు మాత్రం దేవుణ్ణి కనుగొనే స్వభావం కలిగినదిగా ఆమె దేవుణ్ణి కనుగొనే కుటుంబంలో గృహంలో నీవైనా కనీసము దేవుణ్ణి కలిగి కనుగొనేదానివుగా కనుగొనేవారుగా ఉన్నావా, లేదంటే నాబాలు వలె తిరుగుబాటు స్వభావము కలిగి ఉన్నాము పరిశీలన చేసుకో. ఎందుకంటే ప్రభు మనకు చేస్తున్న మేలులకు మనము జ్ఞాపకం చేసుకొని దేవుని పక్షాన, దేవుని ప్రజల పక్షాన నిలబడవలసిన బాధ్యత మన మీద. బాగా చెప్తాడు, నేను ఎంత ఉపకారములు చేసుకుని, నేను ఎన్ని మేలు చేశాను, కానీ నా వాళ్ళు నాకు ఉపకారాన్ని బదులు అపకారమే చేస్తారు. దేవుడు ఉదయకాల సమయంలో
మన పక్షాన ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు? అయ్యో, నా బిడ్డను రక్షించాను, మారు మనసు ఇచ్చాను, నా రక్తం కార్చాను, రక్షించుకున్నాను, నా పక్షాన నిలబడవలసిన నా కుమారుడు కుమార్తె సమయం వచ్చినప్పుడు ఎక్కడ నిలబడుతుందో, నిలబడకపోగా సొనుక్కుంటుందా, కొనుక్కుంటున్నారా? ఇప్పుడు నేను దేవుడు పెట్టారా? గమనించండి, మనము ప్రభు ఎడల కృతజ్ఞతా భావము కలిగిన వారముగా ఉండాలి. దావీదు దేవుని సాదృశ్యం ఉన్నాడు కనుక దావీదు బాధపడుతున్నాడు. నేను ఇంత మేలు చేస్తే నాకెంత కీడు చేశారు. ప్రభువుకు పుట్టిన దేవుడికి ఇట్లాగా గమనించండి. సమయంలో దేవుడు నీకు ఎన్ని మేలు చేశాడో జ్ఞాపకం రావట్లేదా? దేవుడు ఎంత గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగించాడు. ఎన్ని అపాయాల నుంచి, ఎన్ని ఇబ్బందుల నుంచి, ఎటువంటి స్థితిలోనికి దేవుడు మనల్ని నడిపించాడో మనం మరిచిపోయిన వారముగా నాబాలు అనే వాడు. అందుకనే ఎగుప్తు నుంచి బయలుదేరినప్పుడు కృతజ్ఞత లేని వారు 7,000 మందిగా కూలిపోతుంది అని. కృతజ్ఞత లేకుండా మనము ఎన్నడూ ఉండకూడదు. ఇట్లా మనము ఎప్పుడు కృతజ్ఞత కలిగిన వారమై దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగిన వారముగా, ప్రభు ఎప్పుడు ఘనపరిచే వారముగా, మేలు చేయవారముగా ఉన్నాం. హల్లెలూయా. దేవుని విషయంలో మనము ఎన్నడూ దేవుని విషయంలో మనం ఎన్నడూ వెనక్కి వెళ్ళేవారము ఉండవాలి. దేవుని పని విషయంలో, దేవుని విషయంలో వెనకెళ్ళవాడు. ఎందుకు చెప్తున్న మాట అంటే, దేవుని పక్షాన నిలబడే సమయంలో అనేక మంది వెనకెళ్తా ఉంటారు. నాబాలు స్వభావం. ఆ సమయంలో మనం వెనక్కి వెళ్ళడం వల్ల దేవుడి నామం ఎంతో అవమానపరచబడింది, ఎంతో దుఃఖపడతారు. దేవుడికి మార్చుకోండి. స్థితి బాగున్నప్పుడు ఎవరైనా దేవుణ్ణి స్తుతిస్తారు, బాగున్నప్పుడే. మనం దేవుని పక్షాన ఎప్పుడు నిలబడాలో తెలుసా? ప్రభుకి మనతో మనము దేవుని ప్రజల పక్షాన నిలబడే సందర్భము వస్తుంది. ఆ సమయమున ప్రభు పక్షాన నిలబడాలి. ఇస్తేది చెప్పాడు, దేవుడు నిన్ను రాణిగా ఎందుకు చేశాడో తెలుసా? దీని కొరకు ఇశ్రాయేలీయుల పక్షాన్ని ఇప్పుడు నీవు నిలబడతావని. దేవుడు నీకు నాకు ఆశీర్వాదం ఎందుకు ఇచ్చాడు తెలుసా? నీకు నాకు ఆయుష్ ఎందుకు ఇచ్చాడు తెలుసా? నీకు నాకు మేలు ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఒక సమయం ఉంది, దేవుని ప్రజల పక్షాన, దేవుని పక్షాన, సేవ పక్షాన నీవు నేను నిలబడతాను. నాబాలు వల్లే తిరుగుబాటు చేయొచ్చు. ఎందుకు చేయాలి? ఎందుకు ఉండాలి? నేనే ఉన్నానా? నేను ఒక్కనే ఉన్నానా? వేసేవాళ్ళు లేదా? ఏదో నీకు దేవుడిచ్చిన అవకాశం వాళ్ళ దగ్గరికి పంపించాడు దావీదు. నీకు సంతోషముగా
నీకు కలిగిన దాంట్లో ఏమన్నాడు, ఎంత ఇవ్వంతి మనలా నీకు కలిగిన దాంట్లో సంతోషం ఇవ్వన్నాడు. ఇవ్వంటే నాది అన్నాడు, నాది అన్నాడు. దేవుడు మనకి ఇవ్వకుండా మనకంటూ ఏది మనకు కలిగిన ఆరోగ్యమైన ఆయుష్ అయినా ఏదైనా ఎవరిచ్చింది? దేవుడిచ్చింది దాన్ని నాది అంటున్నాడు. నాది ఎందుకు ఇవ్వాలి అంటున్నాడు. ఎవడో అంటున్నాడు. దేవుడి సన్నిధిలో సోదరుడా, దేవుని పక్షాన నిలబడటానికి దేవుడు నిన్ను నన్ను స్థితిలో నిలబెట్టాడు. లేకపోతే మన స్థితి బహుభయంకరంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళిపోయే వాళ్ళమో వెళ్ళే వాళ్ళమో ఎలా ఉండేదో మన పరిస్థితి. కేవలము దేవుడు మనల్ని రక్షించుకున్నాడు కాబట్టి, ఆయన మనకు ఆరోగ్యం ఇస్తున్నాడు కాబట్టి, ఆయుష్ ఇస్తున్నాడు కాబట్టి, ఈ స్థితిని దేవుడు మనకి ఇస్తున్నాడు కాబట్టి మనం క్షేమంగా ఉన్నాము. క్షేమంగా ఉన్న స్థితిలో మనము దేవుడిని నిర్లక్ష్యం అన్నాడు చేయకూడదు. దేవుని పక్షాన మనం ఏమి చేయగలమో, దేవుడు మనం ఏం చేయమంటున్నాడో, ఏం అడుగుతున్నాడో అది మనము దేవుని కొరకు నిలబడవలసి ఉంది, చేయవలసి ఉంది. నాబాలు తిరుగుబాటు చేశాడు కానీ అగీబాలు మాత్రం తిరుగుబాటు చేయలేదు. దేవుడిని దావీదును కనుగొంది, దావీదుని తృప్తిపరిచింది, సంతోషపెట్టింది. నాబాలుకు చేయాలనుకున్న ఏడు దావీదు చేయకుండా మన కుటుంబంలో ఎవరైనా ప్రభువుని ఎరగిన వారు ఉంటారు, తిరుగుబాటు చేసేవారు ఉంటారు, అవిశ్వాసులు ఉంటారు, దేవుడు అంటే తెలియని వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ పక్షాన మనము దేవుని పాదాలు, నాబాలు పక్షాన తన భార్య పట్టుకుని దేవుడు, దావీదు చేయాలనుకున్న కీడు చేయకుండా దేవుడు కూడా మన కుటుంబాల్లో ప్రభువు ఎరిగిన వారు తిరుగుబాటు చేస్తూ ఉంటారు, ఎగతాళి చేస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు. అటువంటి వారి పక్షాన మనము ప్రార్థన చేయవలసి, మన బంధువుల్లో, స్నేహితుల్లో, మన ఇరుగు వారిలో ప్రభువుని ఎరగిన వారు అనేక మంది ఉంటారు. వారి పక్షాన మనం దేవుడి పాదాలు పట్టుకోవాలి. అలా పట్టుకోవడం వల్లే నా వాళ్ళు ప్రాణం దావీదు. మనం కూడా దేవుడిని అనేకలు తిరుగుబాటు చేయవారు మన కుటుంబాల్లో, మన గృహాల్లో, మన బంధువులు, స్నేహితులు ఇంకా ఉంటారు. వారి పక్షాన దేవుని యొక్క పాదాలు పట్టుకోవడానికి దేవుడు మనం రక్షించుకున్నాడు. అది పని మనం చేయవలసింది. దానికి కూడా ఆడెవరవుతో అంటే నేనెందుకు చేయాలి ప్రార్థన, వాళ్ళ కోసం మేమెందుకు చేయాలి, వీళ్ళ కోసం మేమెందుకు చేయాలి, వాళ్ళు లేకపోతే మాకెందుకు, వీళ్ళైతే మాకెందుకు, ఎవరు రాకపోతే మాకెందుకు అని నువ్వు అనుకుంటే నువ్వైనా నేనైనా నా వాళ్ళు అంటావు. దేవుని ద్వారా మనము నామాలులాగా తిరుగుబాటు చేసేవాడు కాకుండా నామాలు లాంటి మనుషుల కొరకు దేవుని పాదాలు పట్టుకునే వాళ్ళంగా మనందరము దేవుని పక్షాన నిలబడవలసిన వాళ్ళని దేవుడిని కనుగొని ఎవరైతే తిరుగుబాటు చేస్తున్నారో, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, ఎవరైతే దేవునికి దూరంగా ఉంటున్నారో, ఎవరైతే దేవుడు ఎవడో అంటున్నారో, ఎవరైతే మేము మందిరం రావు, మాకేం సంబంధం,
మాకేం అవసరం, ఆ దేవుడు మా దేవుడు కాదు అంటున్నారు. వారి పక్షాన మనం ఇచ్చారు సార్. దేవుని యొక్క పాదాలు పట్టుకోవాల్సింది. భయంకరమైన గుణాల్లో ఉన్నాం మనము. రక్షించబడిన మనము, ప్రభువు నమ్ముకున్న మనము నామాల్లాగా ఉండకూడదు. దేవులాగా ఉండాలంటే అభిప్రాయాలు నవాలు భార్యలాగా ఉండాలి. దేవుని కనుగొనే వారంగా ఉండాలి. వారి పాపముల కొరకు, వారి కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయవలసిన వారంగా, దేవుని పాదాలు పట్టుకునే వారంగా, దేవుణ్ణి ప్రార్థించే వారంగా ఉండాలి. అందుకే దేవుడు మనకు సమృద్ధి ఇచ్చాడు. అందుకే దేవుడు మనకు ఆయుష్ని ఇచ్చాడు. అందుకే దేవుడు మనకి ఆరోగ్యం ఇచ్చాడు. అనేకుల కొరకు ప్రార్థన చేయవలసిన వారిని దేవుడిని కనుగొనాలి. మనకు ఇచ్చిన సమృద్ధిని బట్టి సంతోషించక దేవుడిని కనుగొని దేవుని పాదాలు పట్టుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా వారి విషయంలో జ్ఞాపకం చేసుకుంటాడు. వారిని మనల్ని రక్షించినట్లు, మనల్ని విమోచించినట్లు దేవుడు వారిని కూడా రక్షించి విమోచించిన కనుక నా వాళ్ళ స్వభావాలు నా హృదయాల్లో వచ్చి దేవుడు తీసివేసి ఈ భాగాన్ని దేవుడిని కనుగొని ఆయన పాదాలు పట్టుకొని ఆయన తృప్తిపరిచి ఆయన సంతోషపరిచేవారుగా దేవుడు మనల్ని నిలబెట్టును గాక. చేసుకున్నాం. పరిశుద్ధుగా నా బాధలైన తిరుగుబాటు స్వభావం ఆయన మా చుట్టూ ఇచ్చిన ఆరోగ్యం ఇచ్చిన ఆయుష్ ఇచ్చిన ఆశీర్వాదం ఇచ్చిన తిరుగుబాటు చేస్తున్నా నాయన. నా వాళ్ళ వలే కాకుండా నీ వాళ్ళ వలే నాయన ప్రభావికి లోబడేవారుగా, నేను కనుగొనేవారుగా, నేను సంతోష పెట్టేవారుగా అందరినీ బలపరచండి. నాకు వచ్చిన ప్రేమని జీవించండి, ఆశీర్వదించండి. ఆయన వాక్యం హృదయాల ఫలింపు దయచేయమని సన్నిధి ఈ వారంతో ఆయన యొక్క మొదటి నడిపించిన ప్రతి ఒక్క ప్రయోజనం కావలసిన పరిశుద్ధ నామమున తండ్రి. మన తల్లి ఇచ్చి నిలబడినట్లయితే పరలోకములో మన పరమ తండ్రి అయిన దేవుడు కుమారుడిని యేసుక్రీస్తు వారితో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ఇక్కడ కూడిన మనకు ఎవరైతే అభిభావాలే దేవుని కనుగొని దేవుని సంతోషించారు అటులకు దేవుడు సదాకాలంతో జీవించి ఆశీర్వించిన